ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునారు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయకాల సమయం సజ్జ లేఖని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము వాచ్ నైట్ సర్వీస్ ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు ధ్యానం చేసుకున్నాము. వాచ్ నైట్ సర్వీస్ ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వచనములో ఈ విధంగా రాయబడినవి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మారు మనస్సు పొందమని, మారు మనస్సు పొందకపోతే పాపక్షమాపణ ఉండదని, వారు తిరిగి జన్మించకపోతే వారు మరణించిన తర్వాత ఆ నిత్యజీవాన్ని పొందలేరనే విషయాలను ప్రభు అక్కడ పై వచనాల్లో గుర్తు చేశారు. అంటే మనము ప్రభువు యొక్క మాటలో, ప్రభు యొక్క ఉద్దేశములో, ప్రభు యొక్క ఆలోచనలో మనం జీవించినప్పుడు ఏది దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ అనుగ్రహింపబడిన ఆ యొక్క నూతనమైన స్థితిని బట్టి దేవుని యొక్క ప్రేమ యందు మనము నిలిచిన వారమై ఉండాలి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అంటున్నారు. ఎవరితో? పై వచనాల్లో రాయబడి ఉంటే 13 అధ్యాయము లూకా సువార్త 1-6లో పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను. ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరి కంటే పాపులని మీరు తలంచుచున్నారా అని ప్రభు అక్కడ సంబోధించారు. అంటే వారు చేసిన పనులను బట్టి, వారు చేసిన కార్యాలను బట్టి వారు చెడ్డవారు, వారు పాపులని మీరు తలస్తున్నారా అని ప్రభు అక్కడ గలిలయులతో గూర్చి మాట్లాడుతూ, కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అంటాడు. అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. మారు మనస్సు లేకుండా, మారు మనస్సు పాపక్షమాపణ లేకుండా మనం ప్రభు యొద్దకు రాలేమనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. కాబట్టి మరియు సిలోయాములో గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు 2 విషయాలను పైన గుర్తు చేశారు. అంటే మారు మనస్సు లేకుండా, మార్పు లేకుండా మీ హృదయాలు దేవుని యందు, వాక్యమందు నిలిపలేకపోతే దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క రాజ్య ప్రవేశాన్ని మీరు కోల్పోతారు. కాబట్టి ఇక్కడ ఆ విషయాలను ప్రభు ఇక్కడ ప్రస్తావిస్తూ ఆయన కింద అన్నమాట, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అంటే ఒక ఉపమానాన్ని చెప్పి ఆ ఉపమానం ద్వారా వారు మరి మారు మనస్సు అంటే ఏంటో తెలుసుకోవాలని ప్రభు భావించారు. కాబట్టి ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అంటాడు. అంటే ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటబడింది. అతడు దాన్ని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఈ ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు యొక్క చెట్టులో అంజూరపు ఫలాలు ఫలించలేదు.
అతను వచ్చి నెతికాడు కానీ వాటిలో అవి కనబడిన పరిస్థితిగా ఏర్పడింది. అంటే మారు మనస్సు అనే దానిని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. మనము ప్రభువులో, ప్రభు యొక్క మాటలో మనము జీవించాలి కానీ ఆ జీవన విధాన శైలిలో మార్పు లేకపోతే, అంగీకృతమైన స్థితి లేకపోతే మనము నశించిపోతామనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. అందుకనే ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుకి నాటబడి ఉన్నది కాబట్టి అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు కాబట్టి గనుక అతడు ఇదిగో పండ్లేట్ల 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చున్నాను గాని ఏమీయో దొరకలేదు. దీన్ని నీ నరికివేయుము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇప్పుడు మనము ఈ ఉపమానాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ఆత్మీయ స్థితిగతులను బట్టి ఈ 2024 సంవత్సరంలో ప్రభువులో మనము ఎట్టి రీతిగా జీవించాలో, ఎట్టి రీతిగా జీవించి ఉన్నామో ప్రభు గుర్తు చేశారు. మారు మనస్సు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, ప్రభువుని అంగీకరించకుండా ఒకవేళ మనం ఇదే రీతిలో బ్రతుకుతున్నామంటే గనక ప్రభు యొద్దకు చేర్చబడము. అంటే మన హృదయాలు మార్చబడి దేవుని వాక్యము చేత, దేవుని ఉద్దేశాల చేత, ఆలోచనల చేత నూతనపరచబడి నూతనమైన క్రియారూపకముగా ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారమై మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ యజమాని అన్నమాట గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు అన్నాడు. ఇప్పుడు ప్రభువు మనల్ని ఇన్ని సంవత్సరాలు ఈ లోకంలో, ఈ భూమి మీద మనల్ని ఉంచారంటే మనం మారు మనస్సు చెంది పాపక్షమాపణ పొందుకుని ప్రభువులో, ప్రభు ఆత్మలో, ఆయన యొక్క ఉద్దేశంలో మనము జీవించేవారమై ఉండాలని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఒకవేళ మార్పు లేక, మారు మనసు లేక ఎప్పటిలాగే మనం ఈ లోకంలో జీవించినట్లయితే దానివల్ల మనము రాజ్యాన్ని, నిత్యరాజ్యాన్ని, ప్రభు రాజ్యాన్ని కోల్పోతాం. కాబట్టి ఇక్కడ యజమానితో ఆ పనివాడు అంటున్నాడు, ఇంకొక ఏడాది దాన్ని ఉంచుదాం. అంటే ఏంటి? దేవుడు నీకు ఇవ్వబోతున్న నూతన సంవత్సరము, నూతన అజాకీర్తం అయితేనేమి, నీ జీవితంలో దేవుడు నీ పట్ల చేసిన మేళ్ళు అయితేనేమి, వీటన్నిటిని బట్టి మరి యొక్క ఏడాది నీకు దేవుడు ఇవ్వబోతున్నప్పుడు, ఆ నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశించినప్పుడు నీలో మార్పు అనేది, నీలో నూతనత్వం అనేది, నీ హృదయము ప్రభు వైపు మరి ముందుకు కొనసాగవలసి ఉన్నది అనే విషయాన్ని ప్రభు ఇక్కడ ఈ ఉపమానాన్ని బట్టి చెప్పారు. అందుకని ఆయన అన్న మాట ఏమని? దీన్ని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అంటున్నాడు. దేవుడు మరలా ఒక ఆయుష్ ఇచ్చాడు, ఒక సంవత్సరం ఆయుష్ని ఇచ్చాడు. 24 నుండి 25 మనం ప్రవేశం ఇవ్వడానికి దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. ఈ 25లో అయినా మనం మార్పు చెందకపోయినా, మన హృదయాలు మార్చబడకపోయినా, ప్రభువులో జీవించకపోయినా, ప్రభు యొక్క ఉద్దేశాలను అనుసరించి నడుకోకపోయినా, ఆ దినాన్ని ప్రభు వచ్చినప్పుడు మనం ఏమవుతామంట? నరికివేయబడతాం, అగ్నిలో పరవేయబడతాం. మన హృదయాలు మార్చబడకపోతే, దేవుని వాక్యం అందు నిలిచలేకపోతే, మారు మనసు లేకపోతే, పాపక్షమాపణ లేకపోతే మనము బయట పారవేయబడతాము. కాబట్టి ఆ యజమానితో పనివాడు చెప్పిన మాట, ఈ సంవత్సరం దాన్ని ఉంచుదాము, దాని చుట్టూ ఎరువు వేసి, దాని అంటే ఏంటి? దేవుడు నీకు ఒక నూతన సంవత్సరాన్ని నువ్వు ప్రవేశింపజేయడానికి ఇచ్చిన దినాన్ని బట్టి రాబోయే సంవత్సరంలో నువ్వు ప్రభువులో మరింతగా ఆత్మరూపిగా దేవుని యందు జీవించవలసి ఉన్నది. గత సంవత్సరం కన్నా 24 కన్నా 25లో నీవు క్రీస్తులో, ప్రభువులో, ప్రభు రాజ్యంలో నీ ఉండే విషయంలో
మేలైన దానిని దేవుడు నీకు అనుగ్రహించేలాగా నీవు సిద్ధపడాలి అనే విషయాన్ని ఇక్కడ ఉపమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన లూకా ద్వారా చెప్తూ చివరిగా అంటాడు, అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను అంటాడు. కాబట్టి ఈ రాబోయే నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చే ఆ నూతనమైన ఆలోచన తలంపులు ఏమైనామంటే మనం ప్రభువులో మరింతగా ఫలించాలని, ఒకవేళ ఫలించకపోతే, ఒకవేళ రాబోయే సంవత్సరమే దేవుడు మనలని ఈ లోకము నుండి ఒకవేళ పిలుచుకోవలసి వస్తే మనం మరణించేలోగా ఆయన రాజ్యంలో మనం ఎట్టివారమై ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా తెలియజేస్తున్నాడు. మనము క్రీస్తునందు ఫలించు వారిగా ఉండాలి. క్రీస్తు మాటల చేత, ఉపదేశముల చేత, ఆలోచనల చేత జీవించే వారమై ఉండాలి. మన హృదయాలు, మన ఆలోచనలు, మన తలంపులు ప్రభు రాకడకు సమీపముగా ఆయన ఏ సమయాన్ని వచ్చినా ఆయన రాజ్యములో ఆయనతో ఉండే స్థితి మనం కలిగి ఉండాలని భక్తులైన లూకా చెప్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఇంకనూ మనము మన హృదయాలను కఠినపరుచుకుంటూ ప్రభు యొద్దకు చేర్చబోక, ప్రభు యొక్క మాటలను హృదయంలో చేర్చుకొనక, మనం ఆయనతో సమయాన్ని గడపక, మరి గత జీవితం లాగే గత సంవత్సరం వల్ల మనం బ్రతికినట్లయితే అది ఏమాత్రము మేలుకరమైనది కాదని రాబోయే సంవత్సరంలో నూతనమైన ఆలోచనల చేత, తలంపుల చేత ప్రభువులో, పరిశుద్ధాత్మలో, తండ్రిలో ఆత్మీయంగా బలపడుతూ ప్రభు రాకడకు తగిన సిద్ధపాటు కలిగి ఉండాలని ఉదయకాల సమయం ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన లూకా ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, అవును ప్రభువా, గతించిన దినాలలో, సంవత్సరాలలో మీరు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించారు. ఇదిగోనైనా మరి రాబోయే నూతన సంవత్సరంలో మీ అందు మేమును మా అందు నీ మాటలు నిలిచినట్లు నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. అవును నాయన, నశించిన దాన్ని వెతక రక్షించడానికి, మరణమైన మానవుని సంరక్షించడానికి, కాపాడడానికి ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చి ఉన్నావు. కాబట్టి నాయన, నీ రాకడను బట్టి నీవు మా కొరకు, నా కొరకు వచ్చి నీవు చిందించిన నీ రక్తము చేత నేడు విమోచింపబడి, విడిపింపబడి నీ యందు జీవించగలిగిన కృపనిచ్చి ఉన్నారు. కాబట్టి నాయన, ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి, పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప ప్రతి వారికి దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఓవా, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీరు ఎక్కల చాటును బలపరుచమని, మారు మనసు, పాప క్షమాపణ కలిగి నీ రాగడలో నీ యందు జీవించగలిగిన కృప మా అందరికీ దయచేయమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుడు మాకు దయచేయము, వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనలు తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించును గాక. ఆమేన్.